అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటున్నారా? అది తప్పకుండా ఈ విధంగా చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, ఇది మహేష్ వెల్కమ్ టు టెక్నాలజీ ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్, ప్రతిరోజు డైరెక్ట్ డిఎస్సీ ప్రాసెస్ వీడియోస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. సో నా యొక్క ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పొందుతారు. డిఎస్సీ సంబంధించిన 1 నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ అనేవి మీ ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అదేవిధంగా బీఈడీ వారికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ, డిఈడీ వారికి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కానీ పీడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది. వాటిని మీరు కింద నా యొక్క డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. సో వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు డిఎస్సీ సైకాలజీ క్లాస్ మార్గదర్శకత్వం మంత్రానికి మీకు స్వాగతం. ఆల్రెడీ నేను మార్గదర్శకత్వం గురించి వీడియోని అప్లోడ్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ కూడా ఇస్తాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్లో వీడియోని చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. నేను ఆ యొక్క వీడియోలో మార్గదర్శకత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 1 minute అసలు ఏం చెప్పాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్గదర్శకత్వం గురించి. ఈ యొక్క మార్గదర్శకత్వం మంత్రం అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఆ టాపిక్ లో మీరు 2 పదాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మంత్రికుడు, మంత్రనార్థి. ఈ యొక్క మంత్రికుడు, మంత్రనార్థిని మనం ఇంగ్లీష్లో కౌన్సిలర్ అంటాము. మంత్రనార్థిని మనం ఇంగ్లీష్లో కౌన్సిలీ లేదా క్లయింట్ అంటాము, లేదా సహాయార్థిగా అని కూడా అంటాము. సో మీరు బాగా గుర్తుంచుకోవడానికి బాస్ లేదా కస్టమర్ అనొచ్చు, లేకపోతే డాక్టర్ ఆర్ పేషెంట్ అనుకోవచ్చు. సో మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి కొంచెం తేడాగా, అంటే డిఫరెంట్గా కౌన్సిలర్ అని, కౌన్సిలీ అని, కౌన్సిలింగ్ అని ఈ 3 పదాలు ఉంటాయి. సో అవి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి మీ ఇష్టం ఏదైనా వాటి యొక్క తేడాను గమనించడానికి మీరు పెట్టుకోండి ఏదో ఒకటి. నేనైతే బాసు, కస్టమర్ లేదా డాక్టర్, పేషెంట్ ఆ విధంగా గుర్తుపెట్టుకుంటా. సో మీ ఇష్టం. సో తర్వాత చూసుకున్నట్లయితే సిబిజీ వారు ఏం చేస్తారంటే మార్గదర్శకత్వం 3 రకాలుగా విభజించడం జరిగింది. విద్యా సంబంధమైన మార్గదర్శకత్వం, ఉద్యోగ సంబంధ మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వంగా విభజించడం జరిగింది. అసలు ఈ మార్గదర్శకత్వం అనేది ఎక్కడ మొదలైంది? స్టార్టింగ్ ఫ్రాక్ ఫార్మన్స్ అనే శాస్త్రవేత్త 1900వ సంవత్సరంలో బోస్టన్ వొకేషనల్ బ్యూరో అనేది స్టార్ట్ చేశారు ఉద్యోగ సంబంధం గురించి. దానికి కొంతమంది నిర్వచనాలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నిర్వచనాల వల్ల మనకు మరింత క్లారిఫికేషన్ అనేది మార్గదర్శకత్వం గురించి రావడం జరిగింది. సరే, మంత్రం గురించి వెళ్ళిపోతాం. ఈ మంత్రంను ఆంగ్లంలో కౌన్సిలింగ్ అని అంటాము. బాగా గుర్తుపెట్టుకోండి. మంత్రం అంటే కౌన్సిలింగ్, మంత్రికుడు అంటే కౌన్సిలరు, మంత్రనార్థి అంటే కౌన్సిలీ. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాము. మంత్రికుడు అంటే ఎవరు, మంత్రనార్థి అంటే ఎవరు, తేడా చెప్తాను, బాగా వినండి. అలాగే మంత్రం అంటే కూడా చెప్తాను. ముందు మంత్రంకి వెళ్ళిపోతాం. అసలు మంత్రం అంటే ఏంటి అని. మార్గదర్శకత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, అవును కదా. విద్యా సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏమైనా సమస్యలు వస్తే. కానీ ఈ మంత్రం అనే ప్రక్రియ మాత్రం కేవలం ఎవరైతే సమస్యతో బాధపడతారో వారికి మాత్రమే ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఈ చర్య కొంతమందికి మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి మనం దీన్ని ఏమవచ్చు, సంకుచితమైన భావనగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంత్రానికి నిర్వచనం చెప్పుకుంటే, సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆ సమస్యను చక్కగా పరిష్కరించగలిగే మరొక వ్యక్తికి మధ్య జరిగే ప్రక్రియ మంత్రం. ఇప్పుడు మీరు సమస్యతో బాధపడుతున్నారు, ఆ యొక్క సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? అటువంటి సమస్య పెద్దవారితో మీరు పరిష్కరిస్తారు. అంటే పెద్దవారు ఆ యొక్క సమస్యను పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉంటారని మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి మీ పెద్దలతో మాట్లాడుకొని మీ యొక్క సమస్యను పరిష్కరించుకుంటారు. ఓకే, అంతే కదా. చూడండి, మళ్ళీ సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ఆ సమస్యను చక్కగా పరిష్కరించే మరో వ్యక్తికి మధ్య జరిగే ప్రక్రియ మంత్రం. సరే, మంత్రం అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈసారి మంత్రనాథ్ అంటే ఏంటి, మంత్రికుడు అంటే ఏంటి చెప్తాను. మంత్రనాథ్ అంటే సమస్యతో వచ్చిన వ్యక్తి తన సమస్యను స్వయంగా పరిష్కరించుకోలేక ఒక అనుభవజ్ఞుడి వద్దకు వెళ్తే అతన్ని మనం మంత్రనాథ్గా మనం ఈ సైకాలజీ పరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, తన సమస్యని ఎవడైతే తను పరిష్కరించుకోలేడో, తనకన్నా అనుభవజ్ఞుడు ఎవరైనా ఉంటారో ఇటువంటి సమస్యను పరిష్కరించే వ్యక్తి వద్దకు వెళ్ళాడు అనుకోండి, అలా వెళ్ళేవాడిని మనం కౌన్సిలీ అని అంటాము. లేదంటే పేషెంట్ అనుకోండి, సింపుల్గా. ఓకే, పేషెంట్ అనుకోండి. అసలు ఇప్పుడు మంత్రికుడు అంటే ఎవరంటే, మంత్రికుడు అంటే సమస్యకు పరిష్కారానికి కారణాలు తెలిపి పరిష్కార మార్గాలను చూపించే అనుభవజ్ఞుడు. సమస్య పరిష్కారానికి కారణాలు తెలిపి పరిష్కార మార్గాలను చూపించే అనుభవజ్ఞుడిని మనం కౌన్సిలర్ అంటాము. ఓకే, మరొకసారి చెప్తున్నాము చూడండి.
సమస్య పరిష్కారానికి కారణాలు తెలిపి పరిష్కార మార్గాలను చూపించే అనుభవజ్ఞుని మనం కౌన్సిలర్ అంటాము. ఇప్పుడు మీరు కస్టమర్ అయింటే అంటే మీరు పేషెంట్ అయింటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు ఆ యొక్క ప్రాబ్లంకి ఎలా సొల్యూషన్ దొరక్క మీరు ఇబ్బంది పడుతుంటే డాక్టర్ ఏం చేస్తారో మనకి కొన్ని పరిష్కార మార్గాలు చూపిస్తుంటారు. బీపీ వస్తే బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించిన సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా జరుగుతుంది కదా మీకు. సో ఇదనమాట మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గాలను ఎవరైతే చూపిస్తారో అటువంటి వ్యక్తినే మనం ఇక్కడ మంత్రికుడిగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో మంత్రం అంటే ఏంటో మీకు అర్థమైంది, మంత్రనాథ్ అంటే ఏంటో అర్థమైంది, మంత్రికుడు అంటే ఏంటో మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ మార్గదర్శకత్వం లాగా ఇవి కూడా 3 రకాలుగా ఉంటాయండి. నిర్దేశిత మంత్రం, అనిర్దేశిత మంత్రం, మిశ్రమ, శ్రేష్ఠ దార్శనిక మంత్రణం. ఓకేనా. ఈ మొదటిది నిర్దేశిత మంత్రణం. ఈ యొక్క నిర్దేశిత మంత్రాలను మొదటగా ఎవరు ప్రతిపాదించారంటే ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ అయితే ప్రతిపాదించడం అనేది జరిగింది. ఓకేనా. ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటంటే నిర్దేశిత మంత్రాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఈజీ విలియమ్సన్ ఒకటే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో డార్లీ ఇవ్వచ్చు ఇవ్వకపోతే తెలియదు, ఈజీ విలియమ్సన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క మరొక పేరే నిర్దేశిత మంత్రానికి మరొక పేరే సమస్య కేంద్రీకృత మంత్రణం. ఏదైతే సమస్య ఉంటుందో ఆ యొక్క సమస్య చుట్టూనే ఈ యొక్క మంత్రం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే కౌన్సిలర్ మధ్య జరిగే చర్యలో కౌన్సిలర్ ఏం చేస్తాడంటే తన యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం ఈ యొక్క కౌన్సిలర్ ఇస్తాడు అనే దృక్పథంతో తన సమస్యను ఆ కౌన్సిలర్కి చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే సూచనలు సలహాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. తన యొక్క భావాలను ఒకసారి వ్యక్తపరిచిన తర్వాత కౌన్సిలర్ ఏం చెప్తే అది చేయాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు పేషెంట్ అయి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీ ప్రాబ్లం చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా, ఏం చెప్తే అది చేయాలన్నమాట. మీరు బీపీ తగ్గడానికి ఏదైతే సలహాలు కానీ సూచనలు ఉంటే అవి మీరు ఖచ్చితంగా పాటించాలి. లేదని పాటించాలంటే అక్కడ కుదరదు. అంటే మీరు చెప్పే వరకే మీ యొక్క ప్రాబ్లం చెప్పే వరకు మాత్రం మీకు అక్కడ చిన్న స్వేచ్ఛ ఉంటుంది, మిగతా ఎక్కడ మీకు స్వేచ్ఛ అనేది ఉండదు. సో దీన్ని మనం ఏ విధంగా అంటామంటే అందుకే దీన్ని మనం కౌన్సిలర్ కేంద్రీకృత మంత్రం అంటాం. ఎందుకంటే మీరు ఆ యొక్క ప్రాబ్లం అనేది చెప్పిన తర్వాత అతను ఏం చేయమంటే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ బీపీ కానీ షుగర్స్ కానీ పేషెంట్ అయి ఉంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇది సార్ మా ప్రాబ్లం అంటే అతను ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఇది చేయాలండి, అది చేయాలండి, మీరు రన్నింగ్ చేయాలండి, ఈ ఫుడ్ తీసుకోవాలని చెప్పి మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మా వల్ల కాదు అంటే మీరు తప్పకుండా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. సమస్య అనేది కేంద్రీకృతంగా ఈ యొక్క నిర్దేశిత మంత్రంలో జరుగుతుంది. అయితే ప్రముఖ పాత్ర వహించింది మాత్రం క్రియాత్మకంగా ఉండేది మాత్రం ఎవరంటే ఈ యొక్క కౌన్సిలర్ అంటే మీ సింపుల్గా అర్థం కావాలంటే డాక్టర్ అనమాట. ఈ యొక్క మంత్రికుడు లేదా కౌన్సిలర్ ఏం చేస్తారంటే ఉండి మీ యొక్క సమస్యను చెప్పిన తర్వాత మొత్తం అంతా అతనే చూసుకోవడం జరుగుతుంది. పలానా దానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కానీ మీరు ఈ విధంగా పని చేయాలి, ఈ విధంగా చేయకూడదు అని మొత్తం అంతా ఆ సమస్యకు గురించి మాత్రమే చేయడం జరుగుతుంది. మీ బీపీ తగ్గాలంటే ఈ బీపీ తగ్గాలంటే ఈ విధంగా చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది మీరు తప్పకుండా పాటించాలని చెప్పి చెప్తాడు. ఓకే, ఇది నిర్దేశిత మంత్రం. రెండోది అనిర్దేశిత మంత్రణం. ఈ యొక్క అనిర్దేశిత మంత్రాన్ని కార్ల్ రోజర్స్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క మంత్రంలో సహాయార్థి తన భావాలను స్వయంగా వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల దీన్ని మన సహాయార్థి లేదా కౌన్సిలీ పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం సహాయార్థి కేంద్రీకృత మంత్రం అని అంటాము. మీరు చూసుకున్నట్లయితే పైన మనం కౌన్సిలర్ కేంద్రీకృత మంత్రం అన్నాం, ఇక్కడ మనం కౌన్సిలీ కేంద్రీకృత మంత్రం అన్నాం. అక్కడ ప్రధాన పాత్ర ఎవరిది? కౌన్సిలర్ది. అక్కడ కౌన్సిలర్ ఏం చెప్తే అది చేయాలన్నమాట. కానీ ఇక్కడ కౌన్సిలీ కేంద్రీకృత మంత్రంలో ఏమవుతుందంటే కౌన్సిలర్ ఏమనుకుంటారంటే తన దగ్గరకు వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో తన యొక్క సమస్యకు తాను పరిష్కారం చేసుకోగలరు, నేను చిన్న టిప్స్ చెప్పేస్తే సరిపోతుంది అనుకొని తనకి సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ ఏంటంటే ఎస్ నేను ఆ యొక్క సమస్యకు పరిష్కారం చేసుకోగలను అని చెప్పి అతని యొక్క కాన్ఫిడెన్స్ అతనికి ఉండడం జరుగుతుంది. కౌన్సిలర్ చెప్పే మా యొక్క పాయింట్స్ని తీసుకొని ఇతను తన యొక్క సమస్యను తానే పరిష్కారం చేసుకోగలడు. ఓకేనా, దీని యొక్క సమస్యలను తానే పరిష్కారం చేసుకోగలడు. అయితే కౌన్సిలర్ పూర్తిగా నమ్మాలన్నమాట. ఇతను మాత్రం తప్పకుండా ఇతని యొక్క సమస్యను తానే పరిష్కారం చేసుకోగలడు, నేను చిన్న పరిష్కార మార్గం చూపిస్తే చాలు అని అనమాట. ఓకే, సో ఇందులో కౌన్సిలర్ పాత్ర అయితే ఏమి ఉండదు, కానీ కౌన్సిలర్ అంటే తన సమస్యకు తానే పరిష్కారం అనేది ఎత్తుక్కోవాలి కాబట్టి అంటే చెప్తాడు, కౌన్సిలర్ చెప్తే ఇతను వెతుక్కుంటాడు కాబట్టి మొత్తం ఆ కేంద్రీకృత
ఎవరి దగ్గర ఉంటుందంటే కౌన్సిల్ కేంద్రీకృత ఆ, మంత్రం అంటే ఇది. సో దీన్ని మనం ఎవరు ప్రతిపాదించారంటే కార్ల్ రోజర్స్ అనమాట. సో ఇందులోని క్రియాత్మకంగా ఎవరు ఉంటారంటే కౌన్సిల్ అనేది ఉండడం జరుగుతుంది, కౌన్సిల్ లేదా క్లయింట్. ఓకేనా. ఈ యొక్క మంత్రం చూసుకున్నట్లయితే ఇది చిన్నపిల్లలకు కానీ మానసిక రోగులకు అయితే వర్తించదు. ఎందుకంటే చిన్నపిల్లలకి తమంతట తాను సమస్యను పరిష్కరించుకోలేరు. అదేవిధంగా మానసిక రోగులు కూడా తమంతట తాము సమస్యకు పరిష్కారం అనేది చేసుకోలేరు. వారికి చెప్పినా సరే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు. సో ఇది చిన్నపిల్లలకు కానీ మానసిక రోగులకు కానీ ఇది పనిచేయడం అయితే జరగదు. ఓకేనా. మూడవది మిశ్రమ మంత్రం లేదా శ్రేష్ఠ గ్రహణ మంత్రం లేదా దార్శనిక మంత్రం. దీన్ని ఎఫ్సి తాల్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది. ఇందులో క్రియాత్మకంగా ఎవరు ఉంటారంటే కౌన్సిలర్, కౌన్సిల్ ఇద్దరు కూడా క్రియాత్మకంగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. క్రియాత్మకంగా ఇద్దరు ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు, కౌన్సిల్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క దార్శనిక మంత్రం గురించి చూసుకున్నట్లయితే తన సమస్యను బయటికి చెప్పుకోలేనప్పుడు, దృఢమైన నిర్ణయాలు మార్చుకోలేనప్పుడు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క సమస్యను ఎదుర్కొనే వారికి ఆ యొక్క మంత్రాన్ని చేయడం అనేది జరుగుతుంది. తన సమస్యను బయటికి చెప్పుకోలేనప్పుడు, దృఢమైన నిర్ణయాలు మార్చుకోలేనప్పుడు ఈ యొక్క మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువ ఎవరు జరుగుతుంది అంటే కౌమారులకు జరుగుతుంది, అంటే టీనేజ్ ఏజ్ పిల్లలకి జరుగుతుంది. వారు తమ సమస్యలను పేరెంట్స్కి కానీ అంతగా ఎక్కువగా షేర్ చేసుకోరు. అక్కడ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కానీ చాలా మానసికంగా ఎవరైతే బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటారో వారు ఏం చేస్తుంటారు అంటే తమ సమస్యని ఎవరో చెప్పుకోలేరు. ఈ యొక్క సమస్యలకి పరిష్కారంగా ఈ యొక్క మంత్రం అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏ విధంగా జరుగుతుందంటే సలహాలు, సూచనలు సమర్థింప చేయడం, వ్యాఖ్యానించడం అనేది చేయడం జరుగుతుంది. కౌన్సిలర్ సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, వ్యాఖ్యానించడం అంటే మాట్లాడడం కానీ, ఇది సమర్థింప చేయడం కానీ ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దాని యొక్క పరిష్కారానికి చూస్తారన్నమాట. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్. ఇంకా అంతేకాకుండా ఈ యొక్క శ్రేష్ఠ గ్రహణ మంత్రంలో ఇంటర్వ్యూలు కానీ ఏమి ఉపయోగిస్తారంటే సాధనాలుగా ఇంటర్వ్యూ, చెక్ లిస్టులు, మనోవైజ్ఞానిక పరీక్షలను సాధనాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్. ఈ యొక్క టాపిక్ నుంచి తప్పకుండా డిఎస్సీలో అయితే 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎగ్జిక్యూటివ్ వారు కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ తప్పకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో గుడ్ అని, లేకుంటే మీకు ఇంత బాగా అనిపించలేదు అంటే తప్పకుండా ఇంప్రూవ్ చేయమని చెప్పి కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.